ఆల్టర్నేటివ్ అనేది ఉండనే ఉంటుంది. ప్రతి దానికి ఓ విరుగుడుంటుంది. అలాగే ట్రంప్ వేసిన ఆంక్షలు, పలు నిర్ణయాలతో ఇబ్బంది పడుతోన్న టెక్ దిగ్గజాలు ఇప్పుడు అమెరికాకెందుకు, ఇండియాకే వచ్చేస్తే పోలే అన్నట్టుగా వ్యవహారాలు నడిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తాజాగా H-1B వీసా ఫీజులను $1,00,000 పెంచడం అమెరికా కంపెనీలకు కొత్త ఆలోచనలు వచ్చేలా ప్రేరేపిస్తోంది. ఇప్పటివరకు $2,000 నుంచి $5,000 మాత్రంగానే ఉన్న ఫీజును ఒక్కసారిగా భారీగా పెంచడంతో నైపుణ్యం కలిగి విదేశాలకు వెళ్లాలి అనుకునే యువతకు మరో అవకాశం లభించేలా సీన్ కనిపిస్తోంది. అమెరికా సంస్థలు ఇండియాలోనే భారతీయులను ఉపయోగించుకుంటే పోలే అన్నట్టుగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా AI విస్తరణ, వీసా ఆంక్షల పెరుగుదలతో పలు కంపెనీలు భారత్లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల GCCల వైపు దృష్టి సారిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,700 GCCల్లో సగానికి పైగా భారతదేశంలోనే ఉన్నాయి. లగ్జరీ కార్ల తయారీ దగ్గర నుంచి మొదలు పెడితే ఔషధ ఆవిష్కరణల వరకు కూడా అధిక విలువ కలిగిన పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. GCCలు ఈ క్షణానికి ప్రత్యేకమైనవి. అవి సిద్ధంగా ఉన్న అంతర్గత ఇంజిన్లా పనిచేస్తున్నాయని అనేక అమెరికా సంస్థలు తమ శ్రామిక శక్తి అవసరాలను తిరిగి లెక్కించుకుంటున్నాయన్నారు. ఇక డెలాయిట్ ఇండియాకు చెందినటువంటి రోహన్ లోబో, అలాగే ఫెడెక్స్, బ్రిస్టల్ మైర్స్, అలాగే స్క్విబ్, టార్గెట్, లోవ్స్ వంటి పెద్ద సంస్థలకు GCCలు ఏర్పాటు చేయడంలో సహకరించిన ANSR వ్యవస్థాపకులు లలిత్ అహూజా మాట్లాడారు. ఇదే అంశంపై ఇప్పుడు ఈ చర్చ తీసుకోవాలన్న అత్యవసర భావన కనిపిస్తోందన్నారు. కోవిడ్-19 అనుభవం కూడా ఈ దిశలో బలం కలిగిందంటున్నాయి పలు టెక్ కంపెనీలు. అనేక కీలకమైన సాంకేతిక పనులు ఎక్కడి నుంచైనా చేయవచ్చని మహమ్మారి నిరూపించిందన్నారు. ఇదే సమయంలో అమెరికా కాంగ్రెస్లో ప్రతిపాదిత హైర్ చట్టం ఆమోదమైతే విదేశాల్లో అవుట్సోర్సింగ్ చేసిన పనిపై 25% పన్ను విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది భారత్ సేవల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కొన్ని కంపెనీలు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాయి. అయితే లాంగ్ రన్లో ఆలోచించినప్పుడు భారత్కు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 2030 నాటికి భారత్లో 2,200కు పైగా GCCలు ఏర్పడి $100 బిలియన్ల టర్నోవర్కు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. H-1B వీసా ఆధారిత వ్యాపారాల నుండి కోల్పోయే ఆదాయాన్ని GCCల పెరుగుదల భర్తీ చేస్తుందని మరోవైపు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ వీసా కఠినతర చర్యలు అమెరికా కంపెనీలకు సవాలైనా కూడా భారతదేశం తన GCC మోడల్ ద్వారా వ్యూహాత్మక కేంద్రంగా మరింత బలోపేతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.